అందరికీ నమస్కారం అండి. ఈ రోజు దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకున్న ఈ సందర్భంలో నేను ఒక మాట మాట్లాడదాం అనుకుంటున్నానండి. దేశమంతా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారండి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు దేశం మొత్తానికి అన్నపూర్ణగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ లో సిరి సంపదలతో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు గత 5 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కనీసం రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారండి. ఇంకా అదే కాకుండా యువకులకి జాబులు లేక, జాబ్ నోటిఫికేషన్స్ లేక, వాళ్ళకు ఉద్యోగాలు లేక వాళ్ళు గంజాయి మత్తుగా అలవాటు పడిపోతున్నారండి. ఇలా యువకుల్ని నిర్వీర్యం చేసుకుంటూ పిల్లలకి చదువులు కూడా సరిగ్గా లేక, ఏమీ లేక, ఇలా మౌలిక సదుపాయాలు లేక ఇలా జరుగుతున్న ఈ టైంలో మనకి కూడా రేపు 2024 ఎలక్షన్స్ లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన జీవితాలు కూడా బాగుపడాలి. మళ్ళీ వచ్చే గణతంత్ర దినోత్సవానికల్లా మన ఆంధ్ర రాష్ట్రంలో నిజమైన స్వాతంత్రం రావాలి అనేది కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇట్లు మీ కృష్ణప్రియ.